వెల్కమ్ టు పురాలోకల్. ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనుబంధ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ లీడ్ చిక్కుల్లో పడింది. ఆ జట్టు ది హ్యాండెడ్ ప్లేయర్ వేలంలో పాకిస్తానీ స్పిన్నర్ ను అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంతో వివాదాలకు తెరతీసింది. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో సన్ రైజర్స్ లీడ్స్ చీఫ్ కావ్య మారన్ పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను స్వయంగా కొనుగోలు చేశారు. 1.90 లక్షల పౌండ్లకు అతన్ని తీసుకున్నారు. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు 2.34 కోట్ల రూపాయలు. భారత్ కు చెందిన ఫ్రాంచైజీ ఓ పాకిస్తానీ ఆటగాన్ని కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. లండన్ లో జరిగిన ఈ వేలంలో సన్ రైజర్స్ లీడ్స్ సీఈఓ కావ్య మరాన్, హెడ్ కోచ్ డేనియల్ వెటీరితో కలిసి పాల్గొన్నారు. అబ్రార్ అహ్మద్ ను దక్కించుకునేందుకు ట్రెంట్ రాకెట్స్ ను అధిగమించి సన్ రైజర్స్ లీడ్స్ అతన్ని సొంతం చేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ చెలరేగింది. అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన తర్వాత దేశంలో అనేక మంది క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వెల్లబర్చారు. పాకిస్తానీ ఆటగాన్ని తీసుకోవడం జాతీయ భావాలకు విరుద్ధమంటూ మండిపడుతున్నారు. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ సీఈఓ కావ్య మరన్ ను తప్పుపడుతున్నారు. ఐపీఎల్లో పాకిస్తానీ ఆటగాళ్లు లేనప్పుడు ఇతర టోర్నమెంట్ల కోసం ఆ దేశ ప్లేయర్లను తీసుకోవడంలో అర్థం లేదంటూ బక్కుమంటున్నారు. ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. దీని తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అబ్రార్ అహ్మద్ కొనుగోలు తర్వాత కొన్ని గంటల్లోనే సన్ రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ అకౌంట్ సస్పెండ్ అయింది. దీనికి సంబంధించిన కారణాన్ని ఈ టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఇంకా స్పష్టం చేయలేదు. సన్ రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ ఈ వివాదంపై స్పందించారు. అబ్రార్ గురించి ఆస్ట్రేలియా ఆటగాళ్ల సలహా మేరకు తీసుకున్నామని, బౌలింగ్, మిస్టరీ స్పిన్ ను బట్టే కొనుగోలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.